వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పటికే మన ఆర్మీ మోడల్ పేపర్లు ఏవైతే ఉన్నాయో 7 మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 8వ పేపర్ కూడా మీకోసమే తయారు చేస్తున్నాం. ఏ విధంగా కంటెంట్ ఇస్తున్నాడో మీ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలి, మీకు తయారు చేసే వాళ్ళు ఏ రేంజ్లో మీకు ప్రిపరేషన్ చేయగలగాలి, ఆ రేంజ్లో వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అని మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మన కృష్ణారెడ్డి అకాడమీలో అయితే మాత్రము అటు ఎడ్యుకేషన్తో పాటుగా నీకు కంటెంట్ అందించడంతో పాటుగా గ్రౌండ్ కూడా రాష్ట్రంలో ఎవరు కూడా టచ్ చేయనంత విధంగా మిమ్మల్ని తీసుకుంటూ 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాము. సో దాంట్లో భాగంగానే మాట్లాడదాం. ఇంకా చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఏమంటున్నాడంటే, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అని చాలా క్లారిటీగా బిట్ అడిగారండి. చూడండి ఎంత క్లారిటీగా అడుగుతున్నారంటే, ఈ తరహాలో కూడా ఒకప్పుడు ఆర్మీ పేపర్ అంతే చాలా లైట్గా ఉండేటువంటి పేపరు, కానీ ఈరోజు కంటెంట్ మార్చాడు. అంతే మీ యొక్క క్యాపబిలిటీ కూడా మీరు పెంచుకొని ప్రిపేర్ అవ్వాల్సిన సమయము ఆసన్నమైంది. కాబట్టి ఇలాంటి పేపర్ని కూడా నువ్వు మీకు ఎందుకు పేపర్ పెడుతున్నావు అంటే, మీ యొక్క టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా మొదలెడితే మీకు 100% జాబ్ వస్తుందని ముందు చెప్పడం గల కారణం ఇదే. చూడండి, భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది అని బిట్ ఒకటే అడిగాడు. కానీ దీని యొక్క కంటెంట్ అనేది మీరు 10 రకాలు కూడా నీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ 61వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దీని ద్వారా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే రాజీవ్ గాంధీ గారు. ఓకే అండి, చూడండి దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా భారత రాజ్యాంగంలోని 61వ రాజ్యాంగ సవరణ అనేది ఏ సంవత్సరంలో చేశారంటే 1988 ఏదైతే ఉందో ద్వారా అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని అమల్లోకి వచ్చింది. ఈ సవరణ 1989 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 1988లో దీన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా వయసు తగ్గించారు. 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. కానీ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఇదిగో చూడండి, రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాజీవ్ గాంధీ మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 61వ రాజ్యాంగ సవరణ అనేది ఏంటంటే 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అంటే యూత్కి అవకాశం కల్పించడం, రాజకీయాల్లోన ప్రతి ఒక్కరికి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కల్పించినటువంటి ప్రధానమంత్రిగా మన ఎవరైతే రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆధీనంలో జరిగింది ఇది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అదేవిధంగా చూడండి, ఏ విధంగా ఇంకా క్వశ్చన్ నెంబర్ 2 కూడా పరిశీలించండి. భారత వైమానిక దళం యొక్క నినాదం ఏమిటి అని అడిగాను. చాలా క్లారిటీగా అడిగారండి. భారత వైమానిక దళం యొక్క నినాదం ఏంటంటే, ఆకాశం ప్రకాశవంతంగా తాకండి, ఆకాశాన్ని ప్రకాశవంతంగా తాకండి, టు టచ్ టు ద స్కై బ్రైట్, ఆకాశాన్ని ప్రకాశవంతంగా తాకండి అని ఒక నినాదం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదం. లాస్ట్ ఇయర్ కూడా చేసినటువంటి పేపర్లో కూడా సేమ్ నినాదం ఉంది. ఇదే పేపర్ 2025లో సేమ్ క్వశ్చన్ పెట్టి అడిగాడు. అంతే 2024లో మేము ఏవైతే ఎక్స్పెక్ట్ చేసుకుని బిట్లని తయారు చేసామో ఆ ప్రతి బిట్టు కూడా ఇక్కడ మీకు ప్రతి పేపర్లో కూడా కనిపించింది. మోడల్ పేపర్లో ఈ ప్రతి క్వశ్చన్ కూడా 2025లో వివిధ షిఫ్ట్లో వచ్చినట్టు క్వశ్చన్స్ అండి. ప్రతిది కూడా వివిధ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్లో తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఆకాశం ప్రకాశవంతంగా తాకండి అనేది దీని యొక్క నినాదం అండి. భారత వైమానిక దళం యొక్క నినాదం సంస్కృతంలో నభం శృభం దీప్తం ఏదైతే ఉందో ఇది ఒక సంస్కృతం దాని యొక్క అర్థం అండి. దీని యొక్క అర్థం గౌరవంతో ప్రకాశవంతంగా ఆకాశాన్ని తాకడం అనే అర్థం అండి. ఓకే అండి, ఇది కూడా ఈ నినాదం కూడా హిందూ పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకోబడింది. భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకోబడింది. కంటెంట్ చూసుకోండి, ఏ రేంజ్లో మీ కంటెంట్ అందిస్తున్నామో ఒకసారి పరిశీలించండి. ఇది భారత వైమానిక దళం 1932 అక్టోబర్ 8వ తేదీ. చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ మీరు 100% ఎక్స్పెక్ట్ చేసినటువంటి బిట్లో కూడా ఈ బిట్ కూడా ఉండొచ్చు. 1932 అక్టోబర్ 8. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8వ తేదీన మన భారత వైమానిక దళం యొక్క డే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఏదైతే ఉందో జరుపుకుంటున్నాం అక్టోబర్ 8వ తేదీన. అయితే ఏ సంవత్సరం స్థాపించబడింది? 1932వ సంవత్సరంలో స్థాపించబడింది. అక్టోబర్ 8న స్థాపించబడిందండి. ఓకే అండి, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే ఈ న్యూఢిల్లీ ఏదైతే ఉందో ఈ న్యూఢిల్లీలో ఉంటుందండి. చూడండి ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడు, ఏ విధంగా మీరు కంటెంట్ రెడీ అవ్వాలా. బిట్ అడిగింది ఒకటే, కానీ 10 రకాలుగా ఇది మీకు అందిస్తూ ఉన్నాం. అంతే, ఇంకా ఆఫ్లైన్లో ఇంకే రేంజ్లో ఉంటుందో ఒకసారి పరిశీలించండి. 100% నీకు
కంటెంట్ కావాలంటే మీకు కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి. నిజంగా 100% జాబ్ కావాలంటే మాత్రం స్టడీ అకాడమీకి మాత్రం 100% ఆఫర్ చేస్తుంది. ఇది బిట్ నెంబర్ 2 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 3 కూడా చూడండి. మీకు భారత ప్రభుత్వంలో క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుత క్యాబినెట్ మంత్రి ఎవరు అంటే ఇది యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మారిపోయారండి. కానీ అప్పుడు అడిగిన దానికి మాత్రము మన చూడండి చాలా క్లారిటీకి ఇచ్చారు. చూడండి, అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉండేవారు ఇచ్చిన క్వశ్చన్కి అప్పటికి రాయింటారు. కానీ ప్రస్తుతం ప్రజెంట్ మాత్రం మారిపోయారు. ప్రస్తుతం ఈరోజు స్టిల్ డిసెంబర్ 3వ తేదీ నాటికి మారారండి. కాబట్టి అనురాగ్ సింగ్ ఠాకూర్ అయితే అప్పుడు అడిగిన బిట్ పేపర్ మీద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రజెంట్ ఒకవేళ నీకు మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పుడు మీకు అడిగితే ఈయన పేరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మున్సాబ్ మాండవియా ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము ఆయన మీకు తాజా సమాచారం ప్రకారం ఆయన మీకు ఉన్నారండి. ఓకే, 2024 జూన్ నుంచి ఈయన నియమితులయ్యారు. మున్సాబ్ మాండవియా ఎవరైతే ఉన్నారో ఈయన మీకు నియమించడం జరిగిందండి. ఓకే అండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమడుతున్నారో చూడండి. భారత రాజ్యాంగంలోని కింది షెడ్యూల్లో భారత రాష్ట్రపతి జీతం గురించి నిబంధనలు ఉన్నాయి. అంటే భారత రాష్ట్రపతి యొక్క జీతం అనేది ఏ షెడ్యూల్లో ఉందని అడుగుతున్నాడండి. సింపుల్గా మీకు అడగాలంటే. ఓకే అండి. ఈ షెడ్యూల్ నెంబర్ 2వ షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ నెంబర్ 2 ఏదైతే ఉందో జీతభత్యాల కోసం ఎవరు వస్తుంది. ఒక రాష్ట్రపతి జీతమే కాదండి, ఎవరెవరు జీతభత్యాలు కూడా దాంట్లో ఉంటాయి ఒకసారి మీరు పరిశీలించండి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఏ షెడ్యూల్లో ఉంటాయి? 2వ షెడ్యూల్లో ఉంటాయి. ఓకే అండి. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు మరియు అధికారుల యొక్క అధికారాల గురించి 2వ షెడ్యూల్ ఎవరు వస్తుంది. ఇందులో రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ యొక్క జీతము అండ్ స్పీకర్ మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వంటి ప్రముఖమైన అధికారుల యొక్క జీతభత్యాలు కూడా ఈ షెడ్యూల్ నెంబర్ 2లోనే ఉంటాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి. 12 షెడ్యూల్ ఉన్నాయి. ఆ 12లో ఈ 2వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ 2వ షెడ్యూల్లో రాష్ట్రపతి మరియు గవర్నర్ మరియు స్పీకర్ మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల కోసము షెడ్యూల్ నెంబర్ 2లో మీకు ఎవరు వస్తుంది. ఓకే అండి. అదేవిధంగా చూడండి జీతభత్య మొదటి షెడ్యూల్ దేనికోసం వేస్తుంది? మొదటి షెడ్యూల్ చూడండి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఎవరు వస్తుంది? షెడ్యూల్ నెంబర్ 1. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం ఎవరు వస్తుంది? షెడ్యూల్ నెంబర్ 1. అదేవిధంగా మొత్తం భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయంటే 12 ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూళ్ళు ఉండేవి. ఓకే అండి. ఇంత క్లారిటీగా మీరు ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలించుకొని వెళ్ళాలి. ప్రతి అంశాన్ని కూడా పరిశీలించుకొని వెళ్ళాలి. 2028 వేసవి ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయని అడిగారండి. 2028 వేసవి ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయని చాలా క్లారిటీగా అడిగాడు. దీని యొక్క ఆన్సర్ కూడా మీరు ఒకసారి చేసుకోండి. ఈ లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో ఈ అమెరికన్ లాస్ ఏంజల్స్లో దీని యొక్క క్రీడలు మీకు నిర్వహించడం జరుగుతుంది. 2028 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగనున్నాయి. ఈ క్రీడలు జూలై 21 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కూడా 2028 తేదీ వరకు జరుగుతాయి. ఓకే అండి. చూడండి ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు రేపు అప్డేట్ వెర్షన్లో కరెంట్ అఫైర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని 2026లో కూడా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఆ కంటెంట్ని తీసుకొని కూడా వచ్చి మీకు పెట్టడం జరుగుతుంది. ఏ రేంజ్లో బిట్ అడిగాడో చూడండి. దీనికి ఆల్టర్నేటివ్గా రేపు ఏ రేంజ్లో అడిగే అవకాశం ఉందో కూడా దాన్ని కూడా మీకు పెడుతూ ఉన్నాం. అయితే 2024 వేసవి ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్ ఏదైతే ఉందో ప్యారిస్లో జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ అడిగితే 2032 వేసవి ఒలింపిక్స్ ఎక్కడ జరిగే అవకాశం ఉందంటే బెస్టైన్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా అనే నగరము ఆస్ట్రేలియాలో జరగనుంది 2032. అంతే భారతదేశం కూడా 2036కి ఒలింపిక్స్కి బిడ్ వేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది 2036కి. సో గమనిస్తుండండి. ఈ 2036లోనే మా పాప కూడా రెడీ చేస్తున్నాం, వినీలా కృష్ణారెడ్డి. దాన్ని కూడా రెడీ చేస్తున్నాం ఇప్పటి నుండే. ఓకే అండి. 2036 మన ఇండియాలో జరిగే అవకాశం ఉంది, దాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. సో చూడండి నెక్స్ట్ బిట్ నెంబర్ 6 కూడా చూడండి. ఈ కింది వాటిలో ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనకు సంబంధించినటువంటిది ఏది అని అడిగాను చాలా క్లారిటీగా. ఈ కింది వాటిలో ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనకు సంబంధించినటువంటిది ఏది అని అడిగాడండి. చాలా ఇంపార్టెంట్. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు రుణాలు అందించడం. కింది వాటిలో ప్రధానమంత్రి
విద్యాలక్ష్మి, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనకు దేనికి సంబంధించినదంటే ఈ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు రుణాలు అందించడంలో ఈ పథకం అనేది వర్తిస్తుంది. దీని యొక్క ఆన్సర్ కూడా చూడండి. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు రుణాలు అందించడంలో దీని యొక్క ప్రధాన ఉద్దేశము, ఈ పథకం ముఖ్య ఉద్దేశము ప్రతిభావంతుల విద్యార్థులకు ఉన్నత విద్యకు రుణాలు సులభంగా అందించడము. అదేవిధంగా విద్యార్థులు విద్యా రుణాల కోసము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి 2015లోనే ఈ పోర్టల్ను ప్రారంభించింది. ఓకే అండి. ఇది విద్యార్థులకు వివిధ బ్యాంకులు అందించే విద్యా రుణ పథకాలపై సమాచారాన్ని ఒకే వేదికపైన అందిస్తోంది. ఈ విధంగా మీకు ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా మీకు అందించడం జరుగుతుంది. ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మిమ్మల్ని రేపు కాపాడుతుందండి. ఓకే అండి. ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అనేది మీకు చాలా క్లారిటీగా అందిస్తుంది. అదేవిధంగా చూడండి ఒకసారి, ఏటీఎం యొక్క పూర్తి యొక్క రూపం ఏంటని అడిగాడు. 2025లో ప్రతి బిట్ కూడా అడిగాడు. ఏటీఎం యొక్క పూర్తి పేరు ఏంటని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏదైతే ఉందో ఈ ఏటీఎం యొక్క ఎబ్రివేషన్ అండి. దాని మీద అడిగాడు. సో దీని అర్థం, ఇది బ్యాంకు ఖాతాదారులకు మానవ సహాయం లేకుండానే 24/7 నగదు, అంతే 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఇది మీకు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది నగదు డిపాజిట్ మీద ఖాతా బ్యాలెన్స్ చెకింగ్ మరియు మినీ స్టేట్మెంట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఏటీఎం మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఏటీఎం యొక్క ఎబ్రివేషన్ ఏదంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 8 అండి. అదేవిధంగా 7 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా అడిగాడు. ఆపరేషన్ సఫేద్ సాగర్ ఎప్పుడు ప్రారంభించబడింది అని అడిగాడండి. చాలా క్లారిటీగా 1999లోనే ఏదైతే ఉందో కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో ఈ కార్గిల్ యుద్ధంలో భారతదేశంలోకి పాకిస్తాన్ యొక్క సైన్యము అండ్ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి అటాక్ చేసినప్పుడు అప్పుడు వైమానిక దళం ఏదైతే ఉందో ఈ వైమానిక దళం చాలా క్లారిటీగా ఇచ్చారు. చూడండి ఇక్కడ, ఈ ఆపరేషన్ 1990లో కార్గిల్ యుద్ధం సమయంలో ప్రారంభించబడింది. ఈ కార్గిల్ ప్రాంతంలోకి చొరబడినటువంటి పాకిస్తాన్ సైన్యం మరియు ఉగ్రవాదులపై వైమానిక దళం చేసినటువంటి దాడులే ఆపరేషన్ సఫేద్ సాగర్. ఓకే అండి. చాలా క్లారిటీగా, ఎందుకంటే ప్రతి అంశం కూడా మీరు చూడండి. ఇది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అధిక ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలను దాడులు జరిగాయి. దీనికి వైమానిక దళం ఏదైతే ఉందో కార్గిల్ యుద్ధంలో వైమానిక దళం భారత సైన్యము ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది. వైమానిక దళం మీద భారత సైన్యం ఏదైతే ఉన్నారో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఓకే అండి. ఈ ఆపరేషన్ సఫేద్ అనేది ఏ సంవత్సరం ప్రారంభించబడింది? 1999లో కార్గిల్లో. ఓకే అండి. అదేవిధంగా చూడండి, బిట్లు ఏ విధంగా అడుగుతున్నాడో మీ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలో. టైం చాలదు, కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యారంటే టైం మీకు చాలదు. చూడండి, ఎంత కంటెంట్ అందిస్తున్నాడు కాబట్టి చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా కొద్దిగా డెప్త్గా చదువుకొని వెళ్ళాల్సిన సమయం. ఇంకా చాలామంది టైం ఉంది, లాస్ట్లో 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత చదువుకోవచ్చులే అన్న బెమ్మలో ఉంటే మాత్రము నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి నువ్వు పనికి వస్తావు తప్ప అప్కమింగ్ నోటిఫికేషన్కి అయితే పనికిరావు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ సమయాన్ని వినియోగించుకోండి. క్లారిటీగా ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలో చూడండి. మిమ్మల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు సరిగ్గా దొరుకుతున్నారా లేదా పరిశీలించుకోండి. ఓకే అండి. చూడండి, కథాకళి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చాలా క్లారిటీగా. ఈ కథాకళి అనేది కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రానికి సంబంధించినది. ఈ కథాకళి అనేది కేరళ రాష్ట్రం చెందిన ఒక ప్రధాన శాస్త్రీయ నృత్య రూపం అండి ఇది. ఈ నృత్యకారులు రంగుల మేకప్లు, విపరీతమైన దుస్తులు, ముఖ కవలికలు మరియు చేతి యొక్క కదలికలతో సంజాలను ఉపయోగించి కథలను ప్రదర్శిస్తారు. ఇది రామాయణం మరియు మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాల నుండి ఈ కథలను తెలియజేస్తుంది. రామాయణం మరియు మహాభారతంలోని అంతే అప్పటి నుంచి కూడా ఇది నృత్యం అనేది కథాకళి అనేది మీకు ఉందని అర్థం అవ్వాలి. ఓకే. కేరళలోని ఇతర ముఖ్యమైన నృత్య రూపాల్లో మోహిని అట్టం కూడా ఉంది. కథాకళియే కాదండి, కథాకళియే కాకుండా ఈ మోహిని అట్టం కూడా కేరళ రాష్ట్రానికి చెందినవాడిదే. దీని యొక్క ఇంకా సమాచారం కూడా మన యాప్లో ప్రతి కంటెంట్ కూడా ప్రతి బిట్టు కూడా మీకు క్లారిటీగా అన్నీ ఒకే చోట కోడ్తో ప్రతి అంశం కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మన జీకే సార్ మీకు ప్రతి అంశం కూడా పెడతారు. ఓకే అండి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించింది. ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో సింగాలేలా జాతీయ ఉద్యానవనం ఉంది? ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో మీకు రాష్ట్రంలో సింగలేలా జాతీయ ఉద్యానవనం ఉంది అని చాలా క్లారిటీగా అడిగారండి. ఓకే అండి. మన
చూడండి ఒకసారి చూడండి, వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ బెంగాల్ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సింగలీలా జాతీయ ఉద్యానవనము పశ్చిమ బెంగాల్లోని రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో, ఈ డార్జిలింగ్ జిల్లా ఏదైతే ఉందో ఈ డార్జిలింగ్ జిల్లాలోన చాలా ఫేమస్ అండి. దీనికోసం కూడా చూడండి, ఇది సింగలీలా రిడ్జ్ హిమాలయ పర్వత శ్రేణిలోనే ఉందన్నమాట. ఇది ఈ ఉద్యానవనం యొక్క రెడ్ పాండా యొక్క సహజ ఆవాసంగా ప్రసిద్ధి చెంది రెడ్ పాండా ఏదైతే ఉందో సహజంగా బాగా ఫేమస్ చెందినటువంటిది రెడ్ పాండా. అయితే దీన్ని 1986 సంవత్సరంలో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. దేన్నండి సింగలీలా జాతీయ ఉద్యానవనాన్ని 1986లో జాతీయ ఉద్యానవనంగా మీకు ప్రకటించడం జరిగింది. అడిగిన బిట్ ఒకటే, కానీ దేన్ని దృష్టిలో పెట్టిన అడిగాడు, ఏ సంవత్సరంలో జాతీయం చేశారు, ఎందుకంటే వాళ్ళ చాలా పార్కులు కూడా జాతీయం చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టిన అడిగాడు. ప్రతి సమాచారం కూడా ఈ రేంజ్లో కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. వాడు ఆ రేంజ్లో బిట్లు అడుగుతూ ఉన్నాడు కాబట్టి నీ ప్రిపరేషన్ కూడా ఈ రేంజ్లో ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 10 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి చూడండి. పశ్చిమ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చాలా క్లారిటీగా అడిగాడు. మీ అందరూ తెలిసినటువంటి అంశమే. మొత్తం 3 కమాండ్లు ఉంటాయి. ఆ 3 కమాండ్లో ఈస్టర్న్ కమాండ్ ఎక్కడ ఉంటుంది, వెస్టర్న్ కమాండ్ ఎక్కడ ఉంటుంది, అండ్ చూడండి ఇక్కడ మొత్తం వెస్టర్న్ కమాండ్ అయితే మీకు ముంబైలో ఉంటుంది. వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం అండి ఇది ముంబైలో ఉంటుంది, మహారాష్ట్రలో ముంబైలో ఉంటుంది. భారత నౌకాదళంలో మొత్తం 3 కమాండ్లు ఉంటాయి. ఒకటేమో ఈస్టర్న్ కమాండ్ విశాఖపట్నంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నేవీలో 3 కమాండ్లు ఉంటాయి. దాంట్లో ఈస్ట్ కమాండ్ ఏమో మన విశాఖపట్నం అవుతుంది. అండ్ సదరన్ కమాండ్ ఏదైతే కొచ్చి కేరళ ఏదైతే ఉందో కేరళ అండి. అదేవిధంగా ఇది వెస్టర్న్ నేవల్ కమాండ్ అయితే భారత నౌకాదళానికి ముఖ్య కేంద్రంగా ఈ వెస్టర్న్ నేవల్ కమాండ్ ఏదైతే ఉందో ముంబై ఏదైతే ఉందో దానిగా మనం పేర్కొంటాం. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి ఎన్ని కమాండ్లు ఉన్నాయి, ఎక్కడ దేనికి దాని కేంద్రం ఏంటి, అన్నీ కంటెంట్ చూడండి. ఏ రేంజ్లో మీకు అందిస్తూ ఉన్నాము, ఏ రేంజ్లో మీకు కంటెంట్ని అందిస్తున్నామో ఒకసారి మీరు పరిశీలించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమండి, గడ్డి తెగ భారతీయ రాష్ట్రంతో ఏ సంబంధం కలిగి ఉంది, గడ్డి తెగ ఏ భారతీయ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది అని చాలా క్లారిటీగా అడిగాడండి. ఈ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో చూడండి అక్కడ, ఈ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో చాలా గడ్డి తెగ ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది ఈ నివాసం. వీరు హిమాచల్ ప్రదేశ్లోని ధౌల్ధర్ శ్రేణిలో ముఖ్యంగా నివసిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా చంబా మరియు కాంగ్రా జిల్లాలో నివసిస్తూ ఉంటారనమాట ఈ గడ్డి తెగ వాళ్ళు. ఓకే అండి, ఎక్కడండి, హిమాచల్ ప్రదేశ్లోని ధౌల్ధర్ శ్రేణిలోని ముఖ్యంగా చంబా మరియు కాంగ్రా జిల్లాల్లో నివసిస్తూ ఉన్నారు. వీరు సాంప్రదాయంగా సంచార జాతికి చెందినవారు మరియు గొర్రెలు మేకలు పెంపకము ప్రధాన వృత్తిగా ఉండేవారే మన గడ్డి తెగవారు. ఓకే, వీరు ప్రధానంగా శివుడిని ఆరాధిస్తారు మరియు తమను తాము దేవుణ్ణి అనుచరులుగా భావిస్తారు. తమకు తాము దేవుడి యొక్క అనుచరులుగా భావించుకుంటారు ఈ గడ్డి తెగవారు. హిమాచల్ ప్రదేశ్లో బాగా ఫేమస్ అండి వీళ్ళు. దీని యొక్క ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఎక్కడంటే ధౌల్ధర్ శ్రేణిలో ఎక్కువగా ఉంటారు. ఆ చంబ్రా మరియు కాంగ్రా జిల్లాలో నివసిస్తూ ఉంటారు. ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో 12 చూడండి. ఏ రేంజ్లో బిట్లు అడుగున్నారు 2025లో, నీ యొక్క 2026లో ఇంకా ఏ విధంగా పేపర్ అడిగే అవకాశం ఉంది, నీ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలి, అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు వెళ్ళగలిగితే నువ్వు రేపు సక్సెస్ఫుల్గా 100%గా తీరుతావు. సో చూడండి, నెక్స్ట్ టైం ఇచ్చాడు. విదేశీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మహిళ ఎవరు? విదేశీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన మహిళ ఎవరంటే మేడం బెకాజీ కామా ఎవరైతే ఉన్నారో ఈవిడండి. ఓకే అండి, విదేశీ గడ్డపైన భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి మహిళ ఎవరంటే మేడం బెకాజీ కామా. చూడండి, కంటెంట్ని ఎలా తీసుకొచ్చి అంతని ఒకే దగ్గర కోడీకరించి నీ కంటికి అద్దినలాగా ప్రతి అంశాన్ని కూడా చూపిస్తూ ఉన్నాం. ఆవిడ బిట్ అడిగింది ఒకటే, మేడం బెకాజీ కామా అని ఆన్సర్ చెప్పిస్తే అయిపోయింది. కానీ దాని యొక్క డేటా కూడా మీకు ఏదైతే ఉందో ఈ డేటా కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఎందుకు నువ్వు 2026లో ఎందుకు 100% సక్సెస్ఫుల్ అవ్వో ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇది మేడం బెకాజీ కామా రుస్తోం కామా ఆవిడ మొత్తం పూర్తి పేరండి. విదేశీ గడ్డపై భారత పతాకాన్ని ఎగరేసిన మొదటి మహిళ. ఓకే అండి, ఈమె 1907 సంవత్సరంలో ఆగస్టు 20న జర్మనీలోని స్టంట్ గార్డ్ ఏదైతే ఉందో స్టంట్ గార్డ్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశం ఈమె జెండాని ఎగరవేశారు. ఈమెను భారత జాతీయ విప్లవానికి తల్లి,
ఎవరండి? మేడం బికాజీ కామన్ భారత జాతీయ విప్లవానికి తల్లి. భారత విప్లవానికి తల్లిగా మదర్ ఆఫ్ ద ఇండియన్ రెవల్యూషన్గా పేరుగాంచారు ఈమె ఎగరవేసిన పతాకం మొదట భారత జాతీయ పతాకంలో ఏ రంగులో ఉండేవంటే ఆకుపచ్చ రంగు ఉండేది, పసుపు ఉండేది, ఎరుపు ఉండేదండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మారింది. కానీ అప్పుడైతే మన భారత జాతీయ పతాకంలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులు ఏవైతే ఉన్నాయో ఈ రంగులు మాత్రమే ఉండేవండి. ఎంత కంటెంట్ని అందించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా ఆఫ్లైన్లో అయితే ఇంకా నీకు క్లారిటీగా ఎందుకు ఎంత లక్షల మంది పోటీ రాని మన అకాడమీ పిల్లల్ని ఎవరు కూడా టచ్ చేయనంత విధంగా ఎడ్యుకేషన్ని అదేవిధంగా గ్రౌండ్ పరంగా కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఓకే అండి. అదేవిధంగా చూస్తుంటే క్వశ్చన్ నెంబర్ 13 కూడా అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో రాజస్థాన్ జానపద నృత్యం ఏది? దీనిలో మహిళలు నిప్పులు దీపాలను వెలిగించి నృత్యం చేస్తారు. ఏదని అడిగాడంటే చాలా క్లారిటీగా అడిగాడు. ఆ చారి నృత్యం ఏదైతే ఉందో ఈ చారి నృత్యం అండి. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. ఈ చారి నృత్యం ఏదైతే ఉందో ఇది చారి నృత్యము. ఇది చారి అంటే తలపై ఉంచుకునే కొండలు లేదా పాత్ర తల మీద ఒక కొండ పెట్టుకొని చేసేటువంటి నృత్యం అండి ఇది. ఈ నృత్యకారులు తలపైన ఎత్తడి కొండలను మోసి ఆ కొండల్లో వెలిగించినటువంటి నూనె దీపాలను నిప్పులను ఉంచుకొని నృత్యం చేస్తారు. ఎవరైతే మన రాజస్థాన్ ఎవరైతే ఉన్నారో వారు చారి నృత్యాన్ని చేస్తారనమాట. ఇది ప్రధానంగా వివాహాలు, పండుగలు వంటి శుభ సందర్భంలో బాగా చేసేటువంటి పండగ. ఓకే అండి. చూడండి బిట్ ఏ విధంగా అడుగుతున్నాడు. రాజస్థాన్లో జానపద నృత్యం ఏదంటే ఈ చారి నృత్యం ఏదైతే ఉందో చారి నృత్యం అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ మొత్తం మన ఆర్మీ మోడల్ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. పార్ట్ నెంబర్ 1లో ఏం చేస్తున్నామంటే పార్ట్ నెంబర్ 1లో జిఎస్ అంటే జనరల్ స్టడీస్, పార్ట్ నెంబర్ 2లో ఏంటంటే జిఎస్ జనరల్ సైన్స్ అండి, పార్ట్ నెంబర్ 3లో మనం మెట్ చేస్తున్నాం అంతే అర్థమెటిక్, పార్ట్ నెంబర్ 4లో మెట్ చేస్తామంటే రీజనింగ్ 5 బిట్లు. టోటల్గా రీజనింగ్ అండి. రీజనింగ్ 5 బిట్లు, ఇది 15 మార్కులు, ఇది 15 బిట్లు, ఇది 15 బిట్లు, టోటల్గా 50 బిట్లు అంతే 100 మార్కులు. 50 బిట్లు, ఒక బిట్ ఏమో 2 మార్కులు క్యారీ చేస్తుంది. అయితే మన ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ 15 బిట్లు అనేది మీకు ఈ బిట్తో మీకు క్లోజ్ అవుతుంది. ఏమడిగాడు చూడండి. ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగ సవరణ అని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలోనే అత్యంత మంచి అమెండ్మెంట్ ఏదంటే ఈ 42వ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 42 అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ చాలా కీలకమైంది. దీనిపైన అనేక అంశాలు కూడా జరిగాయి. ఈరోజు ప్రాథమిక విధులు చూస్తున్నాము. ప్రాథమిక విధులు కూడా ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేయబడిందండి. 426 కాబట్టి 1976 అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం చేశారంటే 1976లో చేశారు. 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ 1976. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో అనేకమైన విపరీతమైన మార్పులు జరిగాయి. అందుకే దీన్ని మినీ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. ఈ సవరణ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నేతృత్వంలో అత్యవసర పరిస్థితి సమయంలో దీన్ని చేశారు 42వ రాజ్యాంగ సవరణ. సో ఏ అంశాలు చేశారు చూడండి. వీటి ద్వారా రాజ్యాంగం యొక్క పీఠికలో సోషలిస్ట్ అనే పదం వచ్చింది. భారత రాజ్యాంగం అనే పీఠికలో సోషలిస్ట్ అనే పదం వచ్చింది. అదేవిధంగా సెక్యులర్ అనే పదం వచ్చింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అనే పదం వచ్చింది. సమగ్రత అనే పదాలు వచ్చాయి. అదేవిధంగా దీని ద్వారా పౌరులకు ప్రాథమిక విధులు కూడా రావడం జరిగింది. అనేక అంశాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు కాబట్టి దీన్ని మినీ రాజ్యాంగ సవరణగా దీన్ని పేర్కొంటారు 42వ రాజ్యాంగ సవరణని. ఓకే అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మన యాప్లో ఇంకా పాలిటీ పరంగా మాట్లాడుకుంటూ పోతే ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా మీకు పెట్టడం జరుగుతుంది. సో గమనిస్తూనండి. ఇది క్వశ్చన్ నెంబర్ అయిపోయిందండి. 15 ఫస్ట్ పార్ట్ ఏదైతే అయిపోయింది. అండ్ సెకండ్ పార్ట్ కూడా చూడండి. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి ఎక్సలెంట్ సార్లు మన అకాడమీకి వచ్చి చెప్తారు. ఈ చెప్తూ ఉండగా ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో అది నేను చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఎందుకంటే బిట్ ఏ విధంగా వస్తుందో నీకు అందిస్తూ ఉంటాను. నీ యొక్క ప్రిపరేషన్ కూడా నువ్వు ఏ విధంగా చేయాలో నేర్పుతూ ఉన్నాను నేనే. సార్ చెప్పినప్పుడు నువ్వు ఎంత క్లారిటీగా వినాలా, ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలా, ఏ విధంగా తింటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, అంతే ఏ విధంగా బిట్ వస్తుంది అని నేను ఆఫ్లైన్లో మన పిల్లలకి ఒకరోజు డే బై డే గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ సార్లు చెప్తూ ఉంటారు. ఎందుకు ఉద్యోగం రాదో మన అకాడమీలో చూపిస్తాం.
ఓకే అండి, దీన్ని కూడా ఒకసారి చూడండి. పరివర్తన మూలకాలను ఏ పేర్లతో కూడా పిలుస్తారు? పరివర్తన మూలకాలను ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఎస్ బ్లాక్ ఎలిమెంట్సా, డి బ్లాక్ ఎలిమెంట్సా, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్సా, పి బ్లాక్ ఎలిమెంట్స్ అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. పరివర్తన మూలకాలను డి బ్లాక్స్ మూలకాలు ఏదైతే ఉన్నాయో డి బ్లాక్స్ మూలకాలు అంటారండి. చూడండి, ఈ పరివర్తన మూలకాలను డి బ్లాక్స్ మూలకాలు అని కూడా అంటారు. ఈ మూలకాలు ఆవర్తన పట్టికలో గ్రూప్ 3 నుండి 12 వరకు మధ్యలో ఉంటాయి. గ్రూప్ 3 నుంచి 12 వరకు ఈ ఆవర్తన పట్టిక ఏదైతే ఉంటుందో చాలా క్లారిటీగా మన కెమిస్ట్రీ సార్ మిమ్మల్ని మైండ్లో ఫిక్స్ చేసే విధంగా ప్రతిది కూడా కోడ్ ఇచ్చుకుంటూ చెప్పుకొని వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, ఎంత క్లారిటీగా వెళ్తున్నాం చూడండి. ఈ విధంగా మీకు ఈ మూలకాలు చివరి ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశించడం వలన వీటికి డి బ్లాక్ మూలకాలనుగా పేరు పెట్టారు. ఓకే అండి, ఇవి సాధారణంగా రంగురంగుల సమ్మేళనాలను ఏర్పరుస్తాయి మరియు వివిధ ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటాయి. ఓకే అండి, ఈ విధంగా ప్రతి అంశం కూడా మీకు బిట్ నెంబర్ సైన్స్ అంటే మీ 3 పార్ట్లు అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి 15 బిట్లు ఉంటాయి. దాంట్లో బిట్లు చూడండి. పాలు ఈ కింది వాటిలో దేనికి ఉదాహరణగా చెప్తారు? ఎమల్సన్ ఏదైతే ఉందో ఈ ఎమల్సన్ చెప్తారండి. చూడండి, ఈ ఎమల్సన్ ఏదైతే ఉందో ఎమల్సన్ చెప్తారు. పాలు ఒక ఎమల్సన్ ద్రవణము. ఎమల్సన్ అనేది 2 పరస్పరం కలవని ద్రవాలు. ఎమల్సన్ అంటే అర్థం ఏంటండి? 2 పదార్థాలు కలవనటువంటి పదార్థాలు. చాలా చాలాటికి చూడండి, ఎమల్సన్ అనేది 2 పరస్పరం కలవనటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటి కలయికనే ఎమల్సన్ అంటారు. కాబట్టి పాలల్లో కొవ్వు యొక్క సూక్ష్మ కణాలు నీటిలో చెదరగొట్టబడి ఉంటాయి. ఓకే అండి, ఇది కొవ్వు యొక్క చిన్న గోళాలు నీటి మాధ్యమంలో నిలిపి ఉంచబడినటువంటి ద్రావణం. కాబట్టి ఎమల్సన్ అంటే సింపుల్స్ పాలు ఒక ఎమల్సన్ ద్రావణము. ఎమల్సన్ అనేది 2 పరస్పర కలవనటువంటి ద్రవాలు అని చాలా ఎంత క్లారిటీగా మీకు ఇలా బిట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలో మీరే డిసైడ్ చేసుకొని మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత బాగా పెడితే 100% ఉద్యోగం సాధిస్తారో దాన్ని కూడా ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ అండి, ప్రతిబింబ నియమాలు నిజమేనా? ప్రతిబింబ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ప్రతిబింబించేటువంటి ఉపరితలాలకు సంబంధించింది. దీని చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పతన కోణము, పరావర్తన కిరణము మరియు సాధారణ రేఖ ఒకే తలంలోనే ఉంటాయి. ఓకే, దీనికంటే ముందు పతన కోణము మరియు ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటాయి. అండ్ ఈ ప్రతిబింబ నియమాలు అన్ని రకాల ప్రతిబింబించే ఉపరితలాలకు సమతలంగా అండ్ వక్రంగా, నునువుగా, గరుగ్గా అన్నిటికి కూడా వర్తిస్తాయి. అంతే ఇంత క్లారిటీగా ప్రతి అంశం క్లాస్ చెప్పినప్పుడు నువ్వు నేర్చుకుంటూ వెళ్తే ఇవన్నిటి కూడా మనం ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి మనకి వస్తుంది. లేదు సార్ క్లాస్ చెప్పేటప్పుడు మనము సైడ్లో మాట్లాడుకుంటూ ఉంటే ఇవేవి కూడా చేయలేం. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ మీకు 18 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 19 కూడా ఒకసారి చూడండి. ఈ కింది వాటిలో శీతల రక్త జంతువు ఏది? ఈ కింది వాటిలో శీతల రక్త జంతువు ఏది అని చాలా క్లారిటీగా అడిగండి. చూడండి, శీతల రక్త జంతువు ఏదైతే కప్ప ఏదైతే ఉందో పాగండి. ఈ ఎంపికల్లో కప్ప ఉభయచారం శీతల రక్త జంతువు. ఓకే అండి, శీతల రక్త జంతువులను ఎక్టోథర్మ్స్ అని కూడా అంటారు. అంతే, వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత పర్యావరణ ఉష్ణోగ్రతతో పాటు మారుతూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత వాతావరణంలో ఉన్నటువంటి దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే అండి, కాబట్టి దీన్ని కూడా ఒకసారి పరిశీలిస్తూ ఉన్నాండి. పక్షులు నత్రజని వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? యూరిక్ ఆమ్లం ఏదైతే ఉందో పక్షులు నత్రజనిని ఏ వ్యర్థ పదార్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి అంటే యూరిక్ ఆమ్లం ఏదైతే ఉందో యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జిస్తాయి. ఇవి 2025లో డైరెక్ట్గా ఆర్మీ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. అంతే, చిన్న బుక్కులు తీసుకుని మనం చదువుకున్నామంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్త వహించండి, ఇంత క్లారిటీగా ముందుకెళ్ళండి, కాలంతో పోరాడండి, మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. చూడండి, పక్షులు నత్రజని వ్యర్థాలను ప్రధానంగా యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులను
యూరోకోటెలిక్ జీవులు అని కూడా అంటారు. ఓకే అండి. యూరిక్ ఆమ్లం ఘన లేదా సెమీ ఘన రూపంలో విసర్జించబడుతుంది. యూరిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఇవేమో ఘన లేదా సెమీ ఘన రూపంలో విసర్జించబడుతుంది. దీనివల్ల నీటి నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే అండి. నీటి చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. మనుషులు మరి క్షీరదాలు మొత్తం యూరియా రూపంలోన, అదే జలచారాలు అయితే మాత్రము అమోనియా రూపంలో విసర్జిస్తారు. జలచారాలు ఏవైతే ఉన్నాయో అమోనియా రూపంలోన, మనిషి మరియు క్షీరదాలు మాత్రము యూరియాను మూత్రం రూపంలో విసర్జిస్తాయి. ఓకే అండి. ఇది క్లారిటీగా ప్రతి అంశం కూడా చూడండి. ఆర్మీ పేపర్ని మీకు ఈ రేంజ్లో టచ్ చేస్తుంటే మీరు ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమనండి, C6H12O6 ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు 6O2 ప్లస్ 6H2O ప్లస్ శక్తి. ఇది ఒక ఏ రకమైనటువంటి ప్రతిచర్య? ఓకే అండి. ఎక్సోథర్మిక్ ఏదైతే ఉందో ఈ ఎక్సోథర్మిక్ ఇది సెల్యులార్ శ్వాసక్రియ యొక్క ప్రతిచర్య. శక్తి విడుదల ఏ విధంగా అవుతుంది చూడండి. ఇది ఈ ప్రక్రియలో శక్తి అనేది విడుదల అవుతుంది. ఓకే. శక్తి లేదా ఉష్ణం విడుదల అయ్యేటువంటి రసాయన ప్రతిచర్యలను ఎక్సోథర్మిక్ ప్రతిచర్యలు అంటారు. అందుకే దీనికి ఒక పేరు ఎక్సోథర్మిక్ ఏదైతే ఉందో ఎక్సోథర్మిక్ అంటారు. దీన్ని కూడా దేవచకూడదు. దీనికి విరుద్ధంగా ఉష్ణాన్ని లేదా శక్తిని గ్రహించే ప్రతిచర్యలను ఎండోథర్మిక్ అంటారు. అంటే ఎక్సోథర్మిక్కి ఆపోజిట్లో ఉండేదండి ఎండోథర్మిక్ ఏదైతే ఉందో ఎండోథర్మిక్ అని మీకు మైండ్లోకి రావాలా. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 21 అండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి చాలా క్లారిటీగా. పండ్లను పండించడానికి ఈ కింది రసాయనాలలో ఏది ఉపయోగించబడుతుంది అని చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఓకే. చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి. చాలా కాల్షియం కార్బైడ్ ఏదైతే ఉందో ఈ కాల్షియం కార్బైడ్ అండి. దీని నుంచే ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఆ వాయువే పళ్ళుని పండినలా చేస్తుంది ఈ కాల్షియం కార్బైడ్. ఓకే అండి. కృత్రిమంగా పండ్లను పండించడానికి తరచుగా కాల్షియం కార్బైడ్లను ఉపయోగిస్తారు. కాల్షియం కార్బైడ్ అనేది నీటితో చర్య జరిపి ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎసిటిలిన్ అనే వాయువు విడుదల అవుతుంది. దీంతో నీటితో చర్య కాల్షియం కార్బైడ్ అనేది నీటితో చర్య జరపడం వల్ల ఎసిటిలిన్ అనే ఒక వాయువు విడుదలవుతుంది. ఈ ఎసిటిలిన్ వాయువు సహజంగా పండ్లు పండించడానికి కారణం ఏంటి? ఇథిలిన్ వాయువులను పనిచేస్తుంది. ఈ ఎసిటిలిన్ అనేది ఇథిలిన్ వాయువుగా పనిచేస్తుంది. చాలా క్లారిటీగా ఈ ఒక్కదానికి 4-5 రకాల బిట్లు ఎవరిస్తూ చూడండి. రేపు ఏదైనా కంటెంట్ మళ్ళీ ఇది పైన క్వశ్చన్ అడిగాడంటే 100% నువ్వు చేసే విధంగా నేర్పిస్తూ ఉన్నాం. ఓకే అండి. చూడండి ఒకసారి క్లారిటీగా చూస్తానండి. నెక్స్ట్, ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉన్నందున భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దీని కాల్షియం కార్బైడ్లను వాడకం నిషేధించబడింది ఇటీవల కాలంలో. ఓకే అండి. ఈ విధంగా క్లారిటీగా మీరు పరిశీలిస్తూ ఉన్నాండి. క్వశ్చన్ నెంబర్ 23 కూడా చూడండి. బిట్లు అనేవి నువ్వు ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలా, నువ్వు ఎలా నీ ప్రిపరేషన్ ఉండాలో ఒకసారి చూసుకోండి. హెక్సేన్ యొక్క ఫార్ములా మరియు హైడ్రోకార్బన్ను గుర్తించండి అని చాలా క్లారిటీగా అడిగారండి. ఓకే అండి. దీని యొక్క ఆప్షన్లో కూడా ఇచ్చిన దాంట్లో రాంగ్ ఇచ్చాడు. అయితే C6H14 ఏదైతే ఉందో C6H14 రైట్ ఆన్సర్ అండి. కానీ ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా ఎక్కడ మీకు H14 అనేది కనిపించలేదు. H12 ఉంది కానీ H12 కాదు, H14 అండి. మీరు దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 24 కూడా చూడండి. సోడియం నైట్రేట్ సూత్రం ఏమిటి? ఈ సోడియం నైట్రేట్ యొక్క సూత్రం ఏంటి? NaNO3 ఏదైతే ఉందో సోడియం నైట్రేట్ యొక్క సూత్రము NaNO3 ఏదైతే ఉందో అదండి. సోడియం నైట్రేట్ యొక్క రసాయన ఫార్ములా NaNO3 ఏదైతే ఉందో NaNO3. ఇందులో సోడియం ఆయాన్ మరియు నైట్రేట్ ఆయాన్ ఉంటాయి. దీన్ని ఈ సోడియం నైట్రేట్ దేనిలో ఎరువుల తయారీలో మరియు పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. దాన్ని ఎరువుల తయారీలో మరియు పేలుడు పదార్థాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. దీనిని చీలీ సాల్ట్ పేటర్ అని కూడా పిలుస్తారు. దీన్నే చీలీ సాల్ట్ పేటర్ అని కూడా పిలుస్తారు.
ఓకే అండి, గమనిస్తున్న నెక్స్ట్ క్వశ్చన్ కూర్చోండి. 25 క్వశ్చన్ నెంబరు. ఈ బాటమ్ డ్రాప్ ఉపయోగాన్ని ఉపయోగించి ఎలక్ట్రాన్పై ఛార్జ్ను ఎవరు లెక్కించారని చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఓకే అండి, ఈ మిల్లీకాన్ ఎవరైతే ఉన్నారో ఈ మిల్లీకాన్ అండి. ఈ సారాంశం కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటికే వీడియో లెంత్ అవ్వడం వల్ల చాలా వరకు మీకు కట్ చేసుకొని వెళ్తున్నాం. ఒకసారి వీడియో ఆపుకొని మీరు చెక్ చేసుకొని చదవండి. అదేవిధంగా డాక్రాన్ అని పిలువబడే పాలిమార్ యొక్క మరొక పేరు ఏమిటని అడిగారండి. ఓకే అండి, చూడండి ఇక్కడ టెరిలిన్ ఏదైతే ఉందో టెరిలిన్ అండి. ఈ డాక్రాన్ యొక్క మరొక పేరే, వాణిజ్యపరమైన పేరే టెరిలిన్. ఓకే అండి, ఇది కూడా ఒక రకమైన పాలిస్టర్ ఫైబర్ అండి ఇది కూడా. ఓకే అండి, దీని సారాంశం కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్లు ఏ విధంగా వస్తుందో, నీ పేపర్స్ ఏ విధంగా ఉండాలో అది మాత్రం మీకు అవగాహన కోసం మాత్రమే పేపర్స్ చేస్తున్నాం. వీడియోని 2-3 సార్లు చూసి అవగాహన చేసుకొని నీ ప్రిపరేషన్ మొదలెట్టు మిత్రమా. అప్పుడు నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. సో ఈ కింది వాటిలో ఏది కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువులతో రూపొందించబడింది అని అడిగారండి. ఓకండి, ఈ వాటర్ గ్యాస్ ఏదైతే ఉందో వాటర్ గ్యాస్ అండి. ఈ వాటర్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ వాటర్ గ్యాస్ చూడండి, కార్బన్ మోనాక్సైడ్ మరియు H2 అంటే నీటి అణువులు వాయువుల యొక్క మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు. దీన్ని సింథసిస్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. సింథసిస్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. వేడి చేసిన కోక్పై నీటి ఆవిరిని H2O విస్తరింపజేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఓకే, చాలా మంచి బిట్ అని చూడండి. కింది వాటిలో ఏది కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి వెళుతుంటే వాయువు ఏదంటే కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ అంటే నీటితో రూపొందించబడింది అని చాలా అడిగారు. దీన్ని ఏమంటారు, వాటర్ గ్యాస్ అని కూడా అంటారు. దీని ఇంకొక పేరు కూడా మీకు చెప్పాను, సింథసిస్ గ్యాస్ అని కూడా అంటారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా చూడండి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఎంత టఫ్గా ఇచ్చాడో మీ ప్రిపరేషన్ కూడా ఎలాగ ఉండాలో మీకు ఎలాంటి సార్తో చెప్పిస్తే కానీ మీకు 100% సక్సెస్ఫుల్ అవుతారో ఇవన్నీ కూడా మేము ఇక్కడ పెట్టేస్తున్నాం. ఎందుకంటే పేపర్ యొక్క నాడి తెలుసుకోవడంలో మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. 2024లో ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి అడిగామో ఇచ్చామో ప్రతి క్వశ్చన్ కూడా ఈరోజు ఎగ్జామ్ పాయింట్లో రావడం జరిగింది. అర్థమైన రీజనింగ్తో సహా జీకేతో సహా. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అక్కడక్కడ కొన్ని 1, 2, 3, 4 బిట్లు మిస్ అయ్యాయి తప్ప మిగతా అవన్నీ కూడా మేము అడిగిన దీంట్లోనే ఉన్నాయి. సో అందుకే 25 మందిలో 22 మందికి జాబులు వచ్చిన ఘనత మంది, 100% స్ట్రైక్ రేటు. ఈ ముగ్గురు కూడా ఎవరంటే ఇంటర్మీడియట్ రిలీవ్ అయ్యి వచ్చిన ఫస్ట్ ఇయర్ పిల్లలు, సెకండ్ ఇయర్ పిల్లలు. ఇప్పుడు వీళ్ళు 17.5 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా పూర్తిగా అవగాహన లేక మిస్ అయ్యారు. అప్కమింగ్ 2026లో వచ్చే నోటిఫికేషన్లో మన పిల్లల్ని టచ్ చేయమనండి, తెలుస్తుంది వాళ్ళని. ఇంత క్లారిటీగా వెళ్తున్నాం ఎందుకంటే పిల్లడికి 100% ఇక్కడుండి 22 మందిలో కూడా 17.5 సంవత్సరాల పిల్లలు మాత్రమే 19 మంది ఉన్నారు. అంటే 19 నుంచి 19 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు మీకు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే అండి, మనం 21 సంవత్సరాల వరకు ఏజ్ ఉంది కదా అని 21 సంవత్సరాల వరకు మేము తీసుకోం. నా దగ్గర చదివిన పిల్లడు ఎవడైతే ఉన్నాడో 17.5 సంవత్సరాలకే ఫస్ట్ అటెంప్ట్లో ఉద్యోగంకి వెళ్ళే విధంగా ప్రిపరేషన్ ఉంటుంది. ఎంతమంది అయినా పోటీ రాని 17 సంవత్సరాలకి 21 సంవత్సరాల మధ్య తేడా ఎంత? దగ్గర 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అనుకోండి. 3.5 సంవత్సరాల్లో ఉన్న పిల్లడిని కూడా మనం టచ్ చేయని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదే బయట ఉన్న ప్రిపరేషన్కి మన దగ్గర చెప్తున్నాను కదండి. కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్లో కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రండి. ప్రతిదీ కూడా ఫ్రీగా పెడతాము, చెక్ చేసుకోండి. నిజంగా నీకు 100% జాబ్ కావాలంటే మాత్రమే మన అకాడమీకి రండి. ఇతే డిసిప్లిన్తో ఉండాల్సిందే. నువ్వు బయట ఎంత పెద్ద తోపైనా అవ్వచ్చు, ఇక్కడ మాత్రం వస్తే డిసిప్లిన్గా ఉంటేనే నీకు ఇక్కడ స్థానం దొరుకుతుంది. ఆ రేంజ్లో నీ తల్లిదండ్రుల యొక్క కష్టాలు తీర్చాలన్న ఉద్దేశం ఉంటే మాత్రమే మన అకాడమీకు 100% ప్రిపేర్ చేస్తుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి 28 యొక్క ఆన్సర్ కూడా ఒకసారి చూడండి. బ్యూటనాల్ ఏదైతే ఉందో బ్యూటనాల్ ప్రతి కంటెంట్ కూడా మీకు చాలా క్లారిటీగా అందిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 కూడా చూడండి. ద్రవణానికి గురికాని తరంగాలను ఏమంటారు? ద్రవణానికి గురికాని తరంగాలను ఏమంటారు అని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ రేఖాంశ తరంగాలు ఏవైతే ఉన్నాయో రేఖాంశ తరంగాలండి,
చాలా క్లారిటీగా అడుగుతాడు. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అంతే దవనానికి గురికాని తరంగాలను రేఖాంశ తరంగాలు అంటారు. అంతే పోలరైజేషన్ అనేది తరంగాల యొక్క కంపనాలను ఒక దిశకు పరిమితం చేస్తుంది. ఈ రేఖాంశం తరంగాలలో కంపనాలు తరంగ వ్యాప్తి దిశలోనే ఉంటాయి. కాబట్టి ఎంత క్లారిటీ ఉన్న సబ్జెక్ట్ని కూడా సార్లతో మీకు చాలా క్లారిటీగా అంచి నాకు ఇలాంటి టైప్లో అంశాలు కావాలి, పిల్లల్ని ఈ విధంగా నువ్వు 100% తయారు చేయాలని మన ఫిజిక్స్ సార్కి చెప్పడం జరుగుతుంది, కెమిస్ట్రీ సార్కి చెప్పడం జరుగుతుంది, బయాలజీ సార్కి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో అది నేనే బోధిస్తున్నాను. 20 బిట్లకి 20 బిట్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తా. అండ్ జీకే అయితే మీకు టాప్ మోస్ట్గా సార్ వస్తారు. ఇది కోడ్లతో పాటుగా ఒక బిట్ కూడా మిస్ అవ్వని విధంగా మీకు తీసుకెళ్తున్నాను. అంతేకంటే గ్రౌండ్ అంటారా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేని విధంగా క్వాలిఫైడ్ ఎన్ఎస్ ట్రైనింగ్ చేయిస్తా. మరి ఇంతకంటే మీకేం కావాలి? ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, స్టడీ హాల్ కానీ, ఈచ్ అండ్ ఎవరో ఒకే నేను నా యొక్క కంట్రోల్ నువ్వు ఉండు. 6 నుంచి 7 నెలల్లో నెక్స్ట్ ఉద్యోగంలో ఉండే విధంగా ఉంటాం. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ ఎగ్జాము, ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఈవెంట్లు అయిపోతాయి, నువ్వు వెళ్ళిపోవచ్చు. సన్మానం చేస్తాం, అప్పుడు వస్తే సరిపోతుంది. ఓకే అండి. నిజంగా నీకు 100% జాబ్ కావాలంటే మాత్రము 2026 ఉద్యోగం కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీకి మీరు లగేజ్తో రండి. అది కూడా డిసిప్లిన్గా ఉంటానంతనే రండి మిత్రమా. వితౌట్ డిసిప్లిన్ అయితే వద్దు. టైం పంచువాలిటీ పాటిస్తానంతనే రండి. లేదు సార్ మేము అల్లాడికి తిరిగేస్తాము, షికారులు చేసుకుని వచ్చేస్తాము అనే అంటే మన అకాడమీలో స్థానం లేదు మిత్రమా. మీకు దయచేసి గమనించండి. నిజంగా 100% ఉద్యోగం కావాలంటే మాత్రమే రండి. ఓకే అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 30 కూడా చూడండి. చూడమొచ్చాడు 2 ఓములు, 3 ఓములు, 4 ఓములు 3 నిరోధాలు సమాంతరంగా అనుసంధించబడి ఉంటే ఆ సమాన నిరోధం యొక్క విలువలను కనుగొండి అని అడిగాడండి. అంత ఆన్సర్లు చూసి చెప్పొచ్చు 12/13 ఓములు అని. ఎలాగంటే మన సార్ చాలా క్లారిటీగా ప్రతి అంశం చెప్తాడు. అండ్ మీకు పేపర్ కూడా ఇలా ఉంటుంది, జాగ్రత్త నువ్వు ప్రిపేర్ అవ్వు అని నీకు నేను వెనక నుండి పూజ చేస్తూనే ఉంటాను. నీకు 24 గంటలు కూర్చోబెట్టి చదివిస్తాను. ఓకే. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 పార్ట్లు అయిపోయాయండి. జిఎస్ అయిపోయింది, జనరల్ స్టడీస్ అయిపోయింది, జనరల్ స్టడీస్ అయిపోయింది. పార్ట్ నెంబర్ 3 ఏదంటే అర్థమెటిక్ 15 బిట్లు ఉంటాయి. ఈ 15 బిట్లు కూడా చూడండి ఎంత సింపుల్గా ఇలా చిటికలు ఎగరేసుకుంటూ వెళ్ళొచ్చో. చూడండి ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అంటే L/B మీకు తెలిసినటువంటిదే. ఒకసారి పరిశీలించండి. L/B ఏదైతే ఉందో L/B ఈజ్వల్ ఎంత ఇచ్చాడండి? 35 ఇచ్చాడు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము 35 సెంటీమీటర్లు అన్నాడు. అంతే L/B ఈజ్వల్ 35 చదరపు సెంటీమీటర్లు. మరియు దాని యొక్క పొడవు లెంత్ ఇచ్చాడండి 7 ఇచ్చాడు. అయితే బ్రెత్ ఎంత మనకు తెలియదు. ఈజ్వల్ ఎంత అంటే 35 ఇచ్చాడు. అయితే దాని యొక్క చుట్టుకొలత అంటే 2 × L+B 2 × L+B ఏదైతే ఇది అడిగాడండి మనకి. ఇది అడిగాడంటే మనకి ఒక L మాత్రం ఇచ్చాడు, B తెలియదు కాబట్టి B ఫైండ్ అవుట్ చేస్తే ఎలా నువ్వు ఆన్సర్ పెట్టవచ్చు. అప్పుడు B ఎంత అవుతుంది చూడండి, 7 1 7 5 అప్పుడు L = 7 అయినప్పుడు B ఎంత అయిందండి? 5 అయింది. కాబట్టి ఇక్కడ Lలో 7 + 5 ఇంటూ ఎంతంతే 2 అండి, 12 2 ఎంతంతే 24. ఇలా చూసి పెన్న పేపర్ కూడా పెట్టకుండా నేను రాస్తున్నాను కాబట్టి మీకు రాస్తున్నాను. రేపు ఎగ్జామ్ పాయింట్లో దీన్ని కూడా ఇలా చూసి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మీకు ఆఫ్లైన్లో నేర్పుతున్నాము. దీని యొక్క ఆన్సర్ కూడా 24 ఏదైతే ఉందో 24 అండి. ఓకే అండి. ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్. ఇది ఏమి దీర్ఘచతురం యొక్క వైశాల్యం సూత్రం L/B. అదేవిధంగా చుట్టుకొలత సూత్రం ఏదంటే 2 × L+B ఏదైతే ఉందో దీన్ని చూసేలా ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 31 పార్ట్ నెంబర్ 3లో. అండ్ క్వశ్చన్ నెంబర్ 32 కూడా చూడండి ఏమి ఇచ్చాడు. ఇది టైమ్ అండ్ వర్క్లో వర్క్ అండి, బిట్ అండి. ఇది 20 మంది పురుషులు 10 రోజుల్లోనూ ఒక పని 1800 సంపాదిస్తారు. అంతే 20 మంది 10 రోజుల్లో 1800 సంపాదిస్తారు. అయితే ఏమన్నాడు, 15 మంది పురుషులు 15 రోజుల్లో ఎంతమంది పురుషులో తెలియదు. ఓకే, చాలా క్లారిటీ చూడండి. ఎంతమంది మొత్తం మీకు ఎంత సంపాదిస్తారో కూడా తెలియదు. ఇది కూడా ఎక్స్ అనుకుంటే చూడండి ఇక్కడ ఎంత సంపాదిస్తారు అని చాలా క్లారిటీగా అడిగాడు. సారీ, ఇక్కడ ఇచ్చాడు కనిపించదు చూడండి ఒకసారి. 5 రోజుల్లో 15 మంది పురుషులు ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా క్లారిటీగా చూడండి. ఇక్కడ
15 రోజుల్లో 5 రోజుల్లో 15 మంది పురుషులు ఎంత సంపాదిస్తున్నారో తెలియదండి. ఇది 5 ఇచ్చాడండి ఇక్కడ క్లారిటీగా. ఎక్కడ ఇచ్చారు చూడండి 5. ఓకే అండి, చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో పోతే, ఈ జీరో పోతే మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే చూడండి ఇక్కడ 2 1ల 2 9ల 2 1ల 2 9ల ఇలా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 15 9 135 ఇంటూ 5 అండి. దీన్ని చేస్తే ఇక్కడ చేస్తాను 5 5 25, 5 3 15 17, 5 1 5 6, 675 ఏదైతే ఉందో 675 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు చేసుకుని వెళ్ళచ్చు. క్యాల్కులేషన్ పార్ట్ అంతే, ఇంకేయట్లేదు. దీనికి 0కి 0 0 0 పోతే 2 1 2 9 పోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలా. 135 15 9 135 ఇంటూ 5 గురిస్తే మీకు 675 ఏదైతే ఉందో ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 675 ఏదైతే ఉందో 675 అనేది మీకు ఆన్సర్ రావడము జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 33 ఏదైతే ఉందో ఈ 33 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడో చూడండి. ఈ రెండింటికి చేసుకోవాలి. మనం రేషియో ట్రాఫిక్లో చాలా క్లారిటీగా మాట్లాడాము. దీన్ని ఏమనుకుంటున్నామంటే x ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 56 అండి. చాలా క్లారిటీగా 8 1ల 7 1ల 7 8ల 56 అంతే. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? ఈ పార్టీ ఏదే 5 8 ఎంత 40 పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా చూడండి. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఏమిన్నాడండి, 15,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీ అంతా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు అడిగాడండి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి PTR/100 ఏదైతే ఉందో PTR/100 అండి. ఇంకా మీకు షార్ట్ కట్లో చేసుకోవాలనుకుంటే ఈ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PR ఈ రెండు కూడా చేస్తూ వచ్చేస్తారే మీకు స్మాల్గా ఎలా ప్రతి అర్థం అవ్వాలి. కాబట్టి అసలు ఎంత ఇచ్చాడు అంటే 15,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు. అండ్ టీ ఎంత ఇచ్చాడు అంటే 2 సంవత్సరాలు ఇచ్చాడు. R ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు. PTR/100 కాబట్టి ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 10 2 20, 25 100, 25 100 ఇది ఒక 0. కాబట్టి మనకి 1000 ఏదైతే ఉందో చాలా ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. 2 years 10% 15 ఇచ్చాడు. కాబట్టి 15,000 ఇచ్చారు ఇక్కడ. ఈ 2 zeros పోతే 2 1ల 2 2 1ల 2 10 20, 15 30 3,000 అండి. దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో ఈ 3,000 ఏదైతే ఉందో 3,000 అనేది మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, కొద్దిగా మీకు ఇది చేసినప్పుడు చూసుకోండి. సింపుల్గా 15,000 మీకు సింపుల్గా 15,000 30 ఇదొక 0 ఇదొక 15,000 30కి 30 ఇదొక 0 0 3,000 ఏదైతే ఉందో 3,000 అనేది మీకు ఆన్సర్ రావడము జరుగుతుందండి. ఓకే, ఎంత క్లారిటీగా ఈ క్వశ్చన్ని తీసుకెళ్ళచ్చు. క్వశ్చన్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 35 కూడా చూడండి. 776% భిన్నానికి మార్చండి అన్నాడు. 776% అంటే 786% ఈ పెర్సెంటేజ్ని మీరు భిన్నంగా మార్చమన్నాడు. కాబట్టి 786/% ఎలా రాసుకోవచ్చు అంటే 100. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 88 సెంటీమీటర్లు 88 మీటర్లు, దాని యొక్క వ్యాసాన్ని కొనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం అడిగాడంటే వ్యాసం ఏదైతే ఉన్నాడో వ్యాసాన్ని అడిగాడండి. చాలా క్లారిటీగా చూసండి. ఇక్కడ ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2πr ఏదైతే ఉందో ఈక్వల్ టు 80 అన్నాడండి. మనకు R ఇచ్చాడంటే R ఇవ్వలే. కాబట్టి 2 ఇంటూ ఈ పై ఎంత 27/r ఈక్వల్ టు ఎంత అంటే 88 అండి. సో 22 రెళ్ళు అంటే 44 రెళ్ళు అంతే. 44 రెళ్ళు 88. ఇది భాగేష్ణుగా గుణిస్తుంది. అప్పుడు R ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 14 వచ్చిందండి. కానీ ఏమన్నాడు, రేడియస్ అడగలేదండి, వ్యాసార్థం. మళ్ళీ వ్యాసం అన్నాడు. వ్యాసం అంతా ఏంటంటే 2D ఏదైతే 2D ఆల్రెడీ మనకి R విలువ ఎంత వచ్చిందంటే 2D అన్నాడు. కాబట్టి దీన్ని R 2D కావాలి కాబట్టి Rని 2 times 2 ఇంటూ R 14 ఎంత అండి 28 ఏదైతే ఉందో 28. దీనికి వ్యాసం అంటే ఈ వ్యాసార్థానికి డబల్ చేస్తేనే వ్యాసం వస్తుంది. వ్యాసార్థం R అంటే వ్యాస అర్థము, అర్థం అంటే సగము, దీనికి డబల్ చేస్తే వ్యాసం అవుతుంది. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వృత్తముల పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ R. ఈ మొత్తం ఏమవుతుందండి D. ఇది ఎక్కడి నుంచి అలా చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది ఇది D అనమాట.
ఈ సగము ఆర్ అయినప్పుడు మొత్తం కలిపి అంత 2R, దీనే 2R అనుకుంటే 2 ఇంటూ ఆర్ ఎంత అంటే 28 ఏదైతే ఉందో 28 దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 36 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? గంటకు 40 km/h వేగంతో, అంటే 40 km/h వేగంతో ఒక రైలు 18 సెకండ్లు దాటింది. ఇది km/hలో ఉంది, km/hలో ఉంది, అది మాత్రము 18 సెకండ్లో ఉంది. కాబట్టి దీన్ని 40 ఇంటూ km/h చిన్నదాంట్లో మార్చాలంటే చూడండి ఒకసారి, ఎక్కువలో ఉంది కూడా తక్కువలోకి మార్చాలంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ తక్కువ. ఇది సెకండ్లు అన్నాడు కాబట్టి ఇంటూ సెకండ్. ఒకటే స్టెప్లో మీకు నేర్పుతూ ఉన్నా. ఈ 18కి పోతే 5 4 20 ఎంత అండి? ఈ 200 మీటర్స్ ఏదైతే ఉందో ఈ 200 మీటర్స్ అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. దీన్ని ఒకటే స్టెప్లో, ఇది km/hలో ఉంది కాబట్టి m/s మార్చాలి కాబట్టి తక్కువ బై ఎక్కువ అని మన బేసిక్లో చాలా క్లారిటీగా మాట్లాడతాము. మన యాప్లో ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఉంటుందండి. ఓకేనా? దీన్ని చూసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం ఎంత? వెరీ కళ్ళు మూసుకొని పెట్టియచ్చు. ఒక చతుర్భుజంలోని 4 కోణాలు, ఈ కోణం ఎంత? 90 డిగ్రీలు, ఈ కోణం ఎంత? 90 డిగ్రీలు, ఈ కోణం ఎంత? 90 డిగ్రీలు, ఈ కోణం ఎంత? 90. కాబట్టి 4 9 36, 360 డిగ్రీలు ఏదైతే ఉందో 360 డిగ్రీలు అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 38 ఏదైతే ఉందో 38 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మితే 100 రూపాయలు నష్టం వస్తుంది. అయితే నష్ట శాతాన్ని కనుగొనండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. చూడండి, ఇది కొన్న వేల ఎంతో తెలియదు, అమ్మిన వేల మాత్రం ఇచ్చాడు. ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మితే 100 రూపాయలు నష్టం వచ్చింది అన్నాడంటే ఇది కొన్న వేల ఎంత అయింటుందండి? 400 అయి ఉంటుంది. 300 రూపాయలకి అమ్మితే 100 రూపాయలు లాస్ వచ్చింది అన్నాడంటే 100 రూపాయలు దీనికి కలిపితే కొన్న వేల ఎంత అండి? 400 ఏదైతే ఉందో 400. అయితే కొన్న వేల అమ్మిన వేల వచ్చింది కాబట్టి ఎంత లోపం ఇదండి అందుంది. ఎక్కడి నుంచి? కొన్న వేల 400 ఇంటూ 100 ఏదైతే ఉందో 100 అండి. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే ఎంత వస్తుంది? 425ల 25% ఏదైతే ఉందో ఈ 25% అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. 25% ఏదైతే ఉందో ఈ 25% అనేది మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. అంతే నువ్వేం అర్థం చేసుకోవాలంటే 300 రూపాయలకి అమ్మితే 100 రూపాయలు నష్టం వచ్చింది అన్నాడంటే అర్థం ఏంటి? కొనవేల ఎంత ఉంటుంది అన్నది నీకు డౌట్ వస్తుంది. 300 రూపాయలకి అమ్మాడు కాబట్టి లాభం వచ్చింది ఏమైనా తగ్గి ఉండేది, నష్టం వచ్చింది కాబట్టి 100 రూపాయలు 300కు 100 కలిపితే కొనవేల 400 అయిందని మైండ్లోకి రావాలి. ఇది వచ్చిందంటే దీన్ని ఇలా స్ట్రిక్ట్గా మీరు ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 39 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమిచ్చారు చూడండి. దీన్ని ఎలా చేసుకో? సింపుల్గా అంతిముల లాబ్దము బై మధ్యముల లాబ్దము 16 ఇంటూ 3 బై ఎక్స్ ఇంటూ 8 అండి. 8 1 8 2 అంతే. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 6 ఏదైతే ఉందో ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే 6, 3 2 ఎంత అంటే 6 ఏదైతే ఉందో 6 అనేది మీకు దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి 2025లో ఎగ్జామ్ పేపర్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ని, అంటే ఒక రేషియో నుంచే ఒకే ఎగ్జామ్లో 2 బిట్లు ఇచ్చినటువంటి సందర్భం. ఓకే అండి. దీన్ని పరిశీలిస్తున్నాండి. దీన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏమి ఇచ్చారు చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది 25 యొక్క స్కేరు, ఇది ఎంత స్కేర్ అంటే 2 యొక్క స్కేర్, 4 యొక్క 2 యొక్క స్కేరు ప్లస్ ఇది ఎంత అంటే ఇది మైనస్ అండి, ఇది ప్లస్, ఇది మైనస్. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే చాలా జాగ్రత్తగా ప్రతి అంశం కూడా ముందుకెళ్ళాలి. ఇది మైనస్, ఇది అంతా 20 అండి. అంతే. ఈ రెండుకి ప్లస్ కలిపి 27లో 20 తీస్తే మీకు ఎంత అండి? 7 ఏదైతే ఉందో ఈ 7 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఆన్సర్ మీకు 7గా చెప్పడం జరుగుతుంది. ఎంత స్మార్ట్గా ఎంత సింపుల్గా ఇచ్చినటువంటి పేపర్ 2024లో 20కి 20 అర్థమెటిక్ రీజనింగ్ అంతే. మన అకాడమీలో నీకు 20కి 20 100% రావాల్సిందే. అంతే. మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే మన అకాడమీలో ఏ సార్లు లేకపోతే నేను ఒక్కడిని చాలు నీకు 100% జాబ్ ఇప్పించను. నేను ఒక్కడనే గ్రౌండ్ పరంగా నీకు 100కు 100 మార్కులు ఎప్పుడూ ఆపలేని విధంగా 100కు 100 వస్తాయి. అండ్ ఎగ్జామ్ పరంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 20 బిట్లకి 20. అంతే. మొన్న రీసెంట్గా 2026లో 14 బిట్లకి కూడా జాబ్ వచ్చింది.
మన ప్రిపరేషన్ అనేది అంతే, జస్ట్ అర్థమెటిక్ చేసుకున్నా నీకు జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అంతే. నన్ను ఒక్కడిని నమ్ముకుని నువ్వు కూర్చున్నా 100% జాబ్ వచ్చే పరిస్థితి. కానీ 2020 ఎలా ఉందో తెలియదు కాబట్టి అందుకే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జీకే కూడా చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చెప్తున్నాను కదండి, 2026లో 14 బిట్లు పెట్టడం కూడా జాబ్ వచ్చింది అంతే. అందుకే ఇప్పుడు మన అకాడమీలో 25 మందికి 22 మందికి ఎందుకు వచ్చాయి అంటే ఈ ముగ్గురు కూడా ఎందుకు మిస్ అయ్యారు? చిన్నపిల్లలు, ఇంకా 17.5 సంవత్సరాల పిల్లలే. ఫస్ట్ టైంలో వాళ్ళకి అర్థం అవ్వక మిస్ అయ్యారు. ఒక అబ్బాయికి మెడికల్ ప్రాబ్లం ఒక అబ్బాయి పోయాడు. నెక్స్ట్ టైంలో వాడు మెడికల్ కూడా క్లియర్ చేసుకుంటాడు. ఇంకొకటి అవగాహన లేక ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ అలా కాంపిటీలు వచ్చారు కాదు. కానీ మిగతా 22లో 19 మంది 17.5 సంవత్సరాల పిల్లలే 17.5 సంవత్సరాలకి జాబ్ కొట్టించిన ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీది. సో గమనిస్తున్నాండి, ఈ విధంగా మీకు బిట్లు కూడా ఉంటాయి, జాగ్రత్తగా మీరు వహించండి. ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఆల్రెడీ బాడ్మాస్ రూల్లో చాలా క్లారిటీగా చెప్తాము. డివిజన్ ముందు చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. డివిజన్ చేస్తే 36 36 6 ఓకే అండి. 15లో 6 తీస్తే మీకు ఎంత వస్తుందని -11 ఏదైతే ఉందో ఈ -11 అనేది పెన్న పేపర్ దీనికి అవసరం లేదన్న. ఈ అర్థమెటిక్ ఇచ్చిన రీజనింగ్లో పెన్న పేపర్ కూడా పెట్టకుండా ఇది సింపుల్గా ఇలా చూస్ చేసి వెళ్ళిపోయే విధంగా బిట్లు ఇచ్చాడు. 2026 కొద్దిగా టప్కి ఇచ్చినా మేము రెడీ అవుతున్నాం. ఆడు ఎంత టప్కి ఇస్తాడో పెట్టిన ఎంత బాగా ఆలోచించిస్తాడో ఏమనండి, మనం కూడా ఆ రేంజ్లో మన ఆలోచనలు తీసుకుని వెళ్తున్నాం. ఇది బిట్ నెంబర్ 42. అదేవిధంగా బిట్ నెంబర్ 42 కూడా చూడండి. లఘు కోణం అంటే ఏమిటి? చాలా అడిగాను, చాలా ఇంపార్టెంట్ అండి. లఘు కోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ కోణం ఏదైతే ఉందో దాన్ని లఘు కోణం అంటారు. ఓకే అండి. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం అంటారు. ఓకే అండి. 90 డిగ్రీలు ఉంటే సమకోణం అంటారు. ఇది బహుకోణం ఏదైతే ఉందో బహుకోణం. 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని లఘు కోణం అంటారు. చాలా క్లారిటీగా మీరు ప్రతి అంశం కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలా. ఇది క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే x -1 ఎంత? x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే చూడమ్మా, చాలా క్లారిటీగా ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాడు. అదేవిధంగా మనకేమన్నాడంటే x ఈజ్ ఈక్వల్ -1 అన్నాడు. -1 x ఇది ఇది x. ఒకసారి చూడండి, ఈ ఎక్స్ యాస్టీజ్గా ఎక్స్ వేసుకుంటాం. ఎక్స్ ఈజ్ కూడా -1 అన్నాడు. ఎక్స్ ప్లేస్లో -1, ఇది -1. -1 ఎంత అండి? -2 ఏదైతే ఉందో -2 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇంత సింపుల్గా మీకు బిట్లు కూడా ఇవ్వడం జరిగింది 2025 పేపర్లో. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45 కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ చూడండి. 30% మరియు 20% సింగిల్ సెలవులా చాలా అడిగాడు. సింగిల్ హాలిడేస్ అని అడిగాడు. అంతే డిస్కౌంట్ టైప్లో అడిగాడు. కాబట్టి డిస్కౌంట్ మనకి ఏం నేర్చుకున్నామంటే x + y + xy/100 ఏదైతే ఉందో 100. x + y మైనస్ ఏదైతే ఉందో మైనస్ అండి. చూడండి దీని క్లారిటీగా మైనస్ అన్నాడండి. అంతే ఇది 30 + 20 -30 × 20 అండి /100. 0కి 0 పోతే 3 × 6 50లోన 6 తీసేస్తే మీకు 44% ఏదైతే ఉందో ఈ 44% అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఈ 44% ఏదైతే ఉందో ఈ 44% అనేది మీకు చాలా క్లారిటీగా అడిగాడండి. ఓకే అండి. క్వశ్చన్ కొద్దిగా ఒకసారి చెక్ చేసుకొని చేయండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. రాధాను పరిచయం చేస్తూ రోహన్ ఎలా అన్నాడు? చాలా ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్స్లో ఒక టాపిక్ అండి. చాలా జాగ్రత్త. మీరు ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ కూడా మీరు చేసుకుంటండి. మనకి ఇంకా బ్లడ్ రిలేషన్స్ కావాలంటే మన యాప్లో కూడా చాలా క్లారిటీగా పెట్టాము. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది హోంవర్క్ చూసుకొని మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో కామెంట్గా పెట్టండి దీన్ని. ఓకే అండి. ఎంతమంది రైట్ ఆన్సర్ పెడతారో చూస్తాం. ఇది క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 47 కూడా ఒకసారి చెక్ చేసుకున్నామా. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రైట్ను ఎలా రాస్తే దీన్ని ఎలా రాస్తాను అడిగాడు. రైట్ WRITE రైట్ని ఎలా రాశాడంటే XSJUFగా రాశాడండి. అయితే మనకేం అడిగాడంటే మోహన్
ఈ మోహన్ ఏదైతే ఉందో మోహన్ ఏ విధంగా అడిగాడండి. చూడండి ఇక్కడ డబ్ల్యూ అంతే అంతే 23, ఆర్ అంతే మీకు 18, ఐ అంతే 9, టీ అంతే 20, ఈ అంతే 5 అని మన లెటర్ సిరీస్ అనే టాపిక్ మన యూట్యూబ్ ఛానల్ కృష్ణాడి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అక్కడ ప్రతి లెటర్ పైన కూడా కమాండింగ్ చెప్పించాము. అక్కడ మీరు ఎక్స్ చెక్ చేసుకొని దీన్ని కూడా చేసుకోవచ్చు. ఎక్స్ అంతే 24, ఎస్ అంతే 19, జే అంతే 10, యూ అంతే 21, ఎఫ్ అంతే 6. ఇక్కడ చూసుకుంటే మీ ఎక్కడి నుంచి ఏం పెరిగిందండి? +1 అయింది. ఎక్కడి నుంచి ఏం +1 అయింది, ఎక్కడి నుంచి కూడా +1 అయింది, ఎక్కడి నుంచి కూడా +1 అయింది, అన్నీ +1. అంతే ఎం అంతే ఎంత అండి? 13. అంతే ఇక్కడ ఏం ఛాన్స్ ఉంది? ఎన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ ఎగిరిపోయింది. ఓ అంతే 15, ఇక్కడ వచ్చింది పి వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్ అంతే 8, హెచ్ అంతే 8 అండి. అదేవిధంగా ఐ అంతే 9. అంతే ఎన్పిఐ ఏదైతే ఉందో ఎన్పిఐ వచ్చింది. ఇక్కడ ఎన్పిఐ రాలేదు కాబట్టి ఇది పోయింది ఆప్షన్లో. ఇంకా చూడండి ఏ తర్వాత దీన్ని +1 చేస్తే బి వస్తుందండి. ఎన్పిఐ బి ఏదైతే ఉందో డైరెక్ట్ ఇది పెట్టవచ్చు, మొత్తం చేయకుండా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మీకు ఆన్సర్ దీన్ని పెట్టుకో. అన్నీ కూడా +1లో ఉన్నాయి కాబట్టి +1 చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇలా చిటికలో ఆన్సర్ వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 47 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎలా కనిపిస్తున్నాయండి? +3 కనిపిస్తే ఇక్కడ +3 చేస్తే 34 ఏదైతే ఉందో 34 అని దీనికి ఆన్సర్గా మీకు చెప్పడము జరుగుతుంది. ఇంత సింపుల్గా కూడా 2025లో పేపర్లో మీకు అర్థమెటిక్ పేపర్లో కనిపించింది, ఆర్మీ పేపర్లో ఇచ్చాడు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి ఇక్కడ 10 క్యూబ్ ఎంత అండి? 1000 అండి, +1000. అంటే 10 క్యూబ్ +10 ఏదైతే ఉందో చేశాడండి. 10 క్యూబ్ +10 అంటే 10, అంటే 1010 ఏదైతే 1010 అయింది. అదేవిధంగా 11 క్యూబ్ +11 చేయండి. 11 క్యూబ్ ఎంత అంటే 1331/11 మీకు కలిపితే 2, 4, 1342 ఏదైతే ఉందో ఈ 1342 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అంతే దేన్ని ఫాలో అయ్యాడు? 10 క్యూబ్ +10ని ఫాలో అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా ఏం ఫాలో అవ్వాలి? 11 క్యూబ్ +11 ఫాలో అవుతే దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 49. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి చాలా క్లారిటీగా చూడండి. ఎంత క్లారిటీగా అడిగాడు? రాము వరుసగా ఎడమ నుండి, ఇది మనకి ర్యాంకింగ్ టెస్ట్ అండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక మార్కు ఉంటుంది. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి, క్యాలెండర్స్, మన డైరెక్షన్స్ నుంచి, బ్లడ్ రిలేషన్స్ నుంచి, కాబట్టి ప్రతిదీ కూడా మన యాప్లో చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా ఉంది. మీరు అక్కడికి వచ్చి 2026 కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చాం మిత్రమా, గుర్తుపెట్టుకోవాలి మీరు. మన యాప్లో అండ్ ఆఫ్లైన్లో ప్రతి అంశం కూడా 2026 అది ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. సో గమనించండి, రాము వరుసగా ఎడమ నుండి లెఫ్ట్ సైడ్ నుంచి 17వ స్థానంలో ఉన్నాడు. మరియు కుడివైపు నుంచి 24వ స్థానంలో ఉన్నాడు. వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారండి? అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అనే ఫార్ములా మీకు చాలా క్లారిటీగా అక్కడ చెప్తాము. మీ రెండు కూడా కలిపితే ఎంత అండి? ఈ రెండు కలిపితే ఎంత మనకి ఎంతంటే 11, 41 -1 చేస్తే ఎంత అండి? ఈ 40 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నోట్ లెక్కలండి, నోట్తో చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవి చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మన అకాడమీలో మీకు నేర్పుతుంది. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే, గ్రౌండ్ కూడా 100కు 100 మార్కులు కావాలనుకుంటే, నీ వయసు 17 సంవత్సరాల, నీకు నెక్స్ట్ వచ్చే 17.5 వస్తుందా? ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం కొట్టిస్తాం రండి. ఎవరైతే లాస్ట్ బ్యాచ్లో మిస్ అయ్యారో మీ అదృష్టాన్ని మన స్టడీ అకాడమీలో పరీక్షించుకోండి. ఎవరి యొక్క ఇతర వ్యక్తులు ఎవరో కూడా మీ జాబ్ ఇప్పించేస్తాం, డబ్బులు కట్టించుకోండి అని మాట మాత్రం వద్దండి మిత్రమా. ఎవరికి కూడా చేయకండి. నీకు నువ్వు కష్టపడు, నీ ఓన్గా వస్తావు తప్ప ఎవరికి కూడా నమ్మొద్దు దయచేసి. నీకు నువ్వు నమ్ముకో, 100% సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.